హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాలేను. ఇలాంటి వీడియో ఒకటి నేను చేస్తానని అసలెప్పుడూ అనుకోలేదు. మీలో నేను చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ నాకు అంతకుముందు ఒక ఛానెల్ ఉండేది. సడెన్‌గా నా ఛానెల్ హ్యాక్ అయిపోయింది. డిలీట్ అయిపోయింది. అందులో 5 ఇయర్స్ ఆఫ్ కష్టం, 5 ఇయర్స్ ఆఫ్ మెమోరీస్ అన్నీ దాచిపెట్టుకున్నాను. 609 వీడియోస్ పోస్ట్ చేసుకున్నాను. అండ్ 32,919 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను హ్యాక్ అయ్యే ముందు వరకి ఛానెల్‌లో. నేను కనీసం సబ్స్క్రైబర్స్‌ని రౌండ్ ఫిగర్‌గా గూడా చెప్పట్లేదు. నాకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ చాలా చాలా ఇంపార్టెంట్. సడెన్‌గా నా జీమెయిల్ అకౌంట్ హ్యాక్ అయిపోయింది. అండ్ నా యూట్యూబ్ ఛానెల్ కూడా హ్యాక్ అయిపోయి, ఎవరో ఏదో ఒక వీడియో కూడా నిన్న పెట్టేశారు. అండ్ అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఛానెల్ మొత్తానికి డిలీట్ అయిపోయింది. ఛానెల్ నాకు చూడ్డానికి కూడా కనిపించట్లేదు కూడా. మొత్తం డిలీట్ అయిపోయింది. ఈ వీడియోలో నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, అందరూ కేర్‌ఫుల్‌గా ఉండండి. నేను ఎలాంటి లింక్స్ నాకు రాలేదు. నేను ఎలాంటి లింక్స్ క్లిక్ చేయలేదు. బట్ స్టిల్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ నా జీమెయిల్ అకౌంట్ నా మొబైల్‌లో నుండి సైన్ ఔట్ అయిపోయింది. నేను సైన్ ఇన్ చేయడానికి వెంటనే ట్రై చేశాను. లైక్ 30 మినిట్స్ ఆ టైంలో చూసుకొని ట్రై చేశాను. పాస్వర్డ్ ఇస్తుంటే చేంజ్డ్ లెస్ థాన్ 1 అవర్ ఎగో అనొచ్చేసింది. అండ్ ఆల్టర్‌నేట్ వేస్ అక్కడ ట్రై అనదర్ వే అనొస్తాయి. అవన్నీ ఇస్తుంటే కూడా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ తీసేసి, ఇప్పుడు దానికన్నా సెక్యూర్ వేస్ వచ్చాయి. పాస్ కీ వచ్చింది. అండ్ ఆల్సో ఇంకొకటి 8 డిజిట్ కోడ్స్, ఆ బ్యాకప్ కోడ్స్ అండ్ ఆల్సో నా మొబైల్ నంబర్ లింక్ అయ్యి ఉంటది. మొబైల్‌కి కూడా వెరిఫికేషన్ కోడ్ వస్తది. వాళ్ళు మొబైల్ నంబర్ కూడా మార్చేశారు. సో, ఇప్పుడు మొబైల్‌కి వెరిఫికేషన్ కోడ్ రావట్లేదు. రికవరీ మెయిల్ ఐడీ తీసేశారు. అండ్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ బదులు పాస్ కీ పెట్టారు. సో, మోర్ సెక్యూర్ అనమాట. అండ్ ఆల్సో యూఎస్‌బీ పెట్టి ఎన్ఎఫ్‌సి ద్వారా అథెంటికేట్ చేసుకోవాలి అని చెప్పి చాలా అథెంటికేషన్స్ అన్ని మార్చేశారు. సో, ఇక్కడైతే నేనేం చెప్తున్నాను అంటే, ఫస్ట్‌లీ అందరూ బీ కేర్‌ఫుల్. ఎప్పుడు ఏది జరుగుతదో మన చేతుల్లో అయితే లేదు. సో, ఎవ్రీథింగ్ ఏది పోస్ట్ చేస్తున్నా, ఏది మెయిల్‌లో సేవ్ చేసుకుంటున్నా కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. నా డేటా ప్రకారంగా ఇంపార్టెంట్ డేటా అంత ఎక్కువేం లేదు. మోస్ట్‌లీ నేనెక్కువ ఫీల్ అవుతున్నది నా యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టుకున్న 609 వీడియోస్ పోయాయి. నా మెమోరీస్ అన్నీ పోయాయి. నా జ్ఞాపకాలన్నీ చెరిగిపోయాయి. మళ్ళీ అవి తిరిగి తీసుకురావాలన్నా కానీ నా దగ్గర అసలు లేవు. దానికి చాలా బాధపడుతున్నాను. అండ్ సబ్స్క్రైబర్స్ డెఫినెట్‌గా నాకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరిని నేను డెఫినెట్‌గా మిస్ అవుతాను. కాకపోతే ఆహ్, జీమెయిల్ పరంగా చూసుకుంటే నా డేటా వెరీ ఇంపార్టెంట్‌దయితే పెద్దగా ఏం లేదు. మోస్ట్‌లీ నా డాక్యుమెంట్స్ ఆహ్, అలాంటి కంపెనీ మెయిల్స్ తప్ప పెద్దగా ఏం లేవు. అవన్నీ కూడా నా దగ్గర బ్యాకప్‌గా నేను ఫిజికల్‌గా డాక్యుమెంట్స్ అన్నీ నేను డౌన్‌లోడ్ చేసుకొని డివైస్‌లో సేవ్ చేసుకొనే ఉన్నాను. సో, మెయిల్‌లో కాకుండా. సో, డేటా పరంగా ప్రాబ్లమ్ లేదు గానీ, బట్ బీ కేర్‌ఫుల్ అందరూ గూడా. అథెంటికేషన్‌ని జాగ్రత్తగా పెట్టుకోండి. రికవరీ మెయిల్ పెట్టుకోండి. అండ్ వెరీ కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇంకొకటేంటి అంటే నేను గూగుల్ సపోర్ట్ వాళ్ళకి చాలా టైమ్స్ కపుల్ ఆఫ్ టైమ్స్ మెయిల్స్ పెట్టాను. నేనే ఒరిజినల్ ఓనర్‌ని, నాది రికవరీ చేసి ఇవ్వండి అని చెప్పి. బట్ ఇంకా నాకు వాళ్ళైతే రికవరీ చేయలేదు. ఈవెన్ వాళ్ళు నన్ను ట్రస్టెడ్ ఓనర్ అని కూడా నమ్మట్లేదనుకుంటా. సేమ్ ప్రాసెస్ రిపీట్‌గా నాకు రిప్లై మెయిల్ పంపిస్తున్నారు. లైక్ అకౌంట్ రికవరీ లింక్ పంపించి దీని ద్వారానే చేసుకోండి అని చెప్పి చెప్తున్నారనమాట. సో, అదనమాట. అండ్ ఇలాంటి ఒక వీడియో నేను నా 609 వీడియోస్ పాస్ట్ ఛానెల్‌లో పెట్టినా కానీ, ఇలా కూర్చొని ఎప్పుడు ఒక్క వీడియోలో గూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఈ కొత్త ఛానెల్‌లో ఇదే నా ఫస్ట్ వీడియో అవుతుంది. అండ్ చాలా బాధగా ఉంది. కానీ ఇది ముగింపు కాదు. మళ్ళీ ప్రారంభిస్తున్నాను. సో, ఇక్కడి నుంచి ఈ కొత్త ఛానెల్‌లో నా వీడియోస్ రాబోతున్నాయి. పాత ఛానెల్‌లో ఎవరైతే నన్ను చూసి ఉండుంటారో వాళ్ళు గుర్తుపడితే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజిటల్‌గా అందరూ సేఫ్‌గా ఉండండి. అన్నిటిని ఫోన్‌లో అన్నీ సేవ్ చేసుకోవద్దు. జీమెయిల్ క్లౌడ్‌లో ముఖ్యంగా ఎక్కువ ప్రైవేట్ డేటాని ఏది సేవ్ చేయొద్దు. క్లౌడ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటదో మనెవ్వరికీ తెలీదు. ఎవరైనా ఎలా అయినా ఎక్కడి నుంచైనా హ్యాక్ చేసే ప్రమాదాలు చాలా ఎక్కువున్నాయి. సో
ప్రైవేట్ డేటాని, వెరీ సెక్యూర్డ్ డేటాని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఫస్ట్‌లీ నాది చెప్పడం మర్చిపోయాను. అకౌంట్ హ్యాక్ అయిన వెంటనే నేను చేసిన స్టెప్స్ ఏంటి అంటే, నా బ్యాంక్ అకౌంట్స్ అన్నిటికి ఇదే మెయిల్ ఐడీ ఉందనమాట. ఏదైతే హ్యాక్ అయిందో. సో, ఫస్ట్ నేను బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఓపెన్ చేసి, మెయిల్ ఐడీస్ అన్నీ నా సెకండరీ ఇంకొక మెయిల్ ఉంది. సో, ఆ మెయిల్ ఐడీస్‌తో అప్డేట్ చేసేసుకున్నాను. ఫస్ట్ స్టెప్ అది చేశాను. సెకండ్ స్టెప్ నా అకౌంట్‌లో ఏవైతే డబ్బులున్నాయో అవన్నీ మా హస్బెండ్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేసాను సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ నేను ఆధార్‌లో అప్డేట్ చేశాను నా మెయిల్ ఐడీ. అండ్ ఆల్సో ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఈపీఎఫ్ఓ దాంట్లో అప్డేట్ చేసుకున్నాను నా మెయిల్ ఐడీని. సో, ఎక్కడెక్కడైతే మేజర్‌గా నేను యూజ్ చేయాలి, నా డేటా ఎక్కడెక్కడైతే ఇది ఉందో అన్నిట్లో అప్డేట్ చేసేసాను. అండ్ ఏమైంది అంటే, ఈ మెయిల్ ఐడీ ఎప్పుడైతే హ్యాక్ అయిందో, ద వెరీ నెక్స్ట్ డే నేను కొత్త కంపెనీలో జాయిన్ అవుతున్నాననమాట. వాళ్ళు అన్నీ మనకి పర్సనల్ మెయిల్‌కే పంపిస్తారు. జాయినింగ్ డేటా, ఆఫర్ లెటర్ గాని, లేకపోతే మెయిల్‌కి మన యాక్సెస్ కోడ్ అక్కడికొచ్చిన తర్వాత కంపెనీలో లోపలికి రావడానికి టెంపరరీ యాక్సెస్ కోడ్ అవన్నీ దాంట్లోనే ఉంటాయి. బై గాడ్స్ గ్రేస్ నేను నా ఆఫర్ లెటర్ ఒక్కటి నా డివైస్‌లోకి గూడా సేవ్ జేసుకున్నాను. లైక్ రాగానే నేను ఆఫర్ లెటర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నా. యాక్సెస్‌కి అవన్నీ లేవు. యూజర్ నేమ్, పాస్‌వర్డ్ అవన్నీ ఏం లేవు గానీ, నేను ఆఫర్ లెటర్ ఒక్కటి డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నాను. సో, ఆఫీస్‌కి వెళ్ళేసి చెప్పాననమాట. ఆఫర్ లెటర్ చూపిచ్చాను. అండ్ లోపలికెళ్ళిన తర్వాత హెచ్ఆర్ దగ్గరికి వెళ్లి, నాకు యూజర్ నేమ్, పాస్‌వర్డ్ అవన్నీ కూడా ఇలా నా మెయిల్ సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల నేను యాక్సెస్ చేయలేకపోతున్నాను. సో, నాది సెకండరీ మెయిల్ ఐడీ ఇస్తాను. దానికి ఫర్దర్ కమ్యూనికేషన్ పంపించండి అని జెప్పి, ఫస్ట్ ఆఫీస్‌లో హెచ్ఆర్‌కయితే చెప్పి అప్డేట్ చేయించుకున్నాను. అక్కడి నుంచి నాకు కొత్త మెయిల్‌కే నా ఆఫీస్ వర్క్ మెయిల్ ఐడీ అవన్నీ కూడా దానికి పంపించడం మొదలుపెట్టారు. సో, మోస్ట్‌లీ నా హ్యాక్ అయిన వెంటనే నేను తీసుకున్న మేజర్ స్టెప్స్ అయితే ఇవి. మీరు ఎక్కడెక్కడైతే మీ మెయిల్ ఐడీ ఇన్వాల్వ్ అయ్యుంది, అవి కొంచెం ఇంపార్టెంట్ అనుకుంటారో ఫస్ట్ వాటిని రూల్ ఔట్ చేసి అప్డేట్ చేసేసుకోవాలి. ఇంకా ఎక్కువ నేను చెప్పేదైతే ఎక్కువ డేటా పెట్టుకోవద్దు దాంట్లో అయితే. మోస్ట్‌లీ నా దాంట్లో ప్రైవేట్, పర్సనల్ ఎక్కువ డేటా ఏం లేదు. సర్టిఫికేట్స్ మాత్రం అన్నీ ఉన్నాయి. దాంట్లో డ్రైవ్‌లో అప్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నా. లైక్ 10థ్, ఇంటర్ మార్క్ లిస్ట్‌లు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అట్లాంటివన్నీ హ్యాండీగా ఉంటాయి అని చెప్పి డ్రైవ్‌లో అయితే అప్‌లోడ్ చేసి పెట్టాను. ఎనీవేస్ అవన్నీ నా దగ్గర కూడా ఉన్నాయి కాబట్టి ఆఫర్ లెటర్ ఉంది. అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు జాయినింగ్ రోజు పెద్దగా ఇబ్బందేం అవ్వలేదు. బట్ వాళ్ళు ఆ డేటాతో ఏమన్నా జేస్తారా ఏంటి అని చెప్పి ఒక పెద్ద ఇంకొక చిన్న క్వెషన్ మార్క్ ఉంది. ఇంకా ఏం జేశాను నేను? సో, యాస్ ఆఫ్ నౌ ఎవరైతే హ్యాక్ జేసారో వాళ్ళు నా మొబైల్‌కి గాని, ఎక్కడ నాకేమి ఏం పంపలేదు లింక్స్ కానీ, ఏది అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. నాకు ఎనీ లాస్ ఆఫ్ మనీ గాని, లాస్ ఆఫ్ డేటా గాని, లాస్ ఆఫ్ ఎనిథింగ్ అవ్వలేదు గానీ, నా యూట్యూబ్ ఛానెల్ ఒక్కటే అయిపోయింది. అది చాలా కష్టపడి బిల్డ్ చేసుకున్నాను. అండ్ నాకిప్పుడు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు. వాళ్ళ మెమోరీస్ చాలా ఉన్నాయి దాంట్లో. సో, అవి మాత్రం నేను డెఫినిట్‌గా మిస్ అవుతాను. ఒకవేళ నాకు ఆ ఛానెల్ మళ్ళీ వచ్చేస్తే మోస్ట్‌లీ ఆ ఛానెల్‌లో కంటిన్యూ జేస్తాను. అది 'మోనికాస్ ప్రపంచం' అని ఉంటది. బికాస్ ఐ నేను యూట్యూబ్‌ని ఒక ప్యాషన్‌తోనే స్టార్ట్ చేశానే తప్ప ఎప్పుడు ఇదొక ఇన్‌కమ్ సోర్స్‌లా నేను చూడలేదు. సో, ఫైనల్‌గా ఇక్కడితో ఈ వీడియోని ఆపేస్తున్నాను. బీ సెక్యూర్‌గా ఉండండి అని మాత్రమే చెప్పగలను. అండ్ ఎవరైనా కొత్తగా నన్ను చూస్తుంటే మాత్రం ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతగా వేరే ఛానెల్‌లో నన్ను చూసి ఇక్కడ గుర్తుపడితే మాత్రం ఆ ఛానెల్ పోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ఛానెల్. ఇక్కడి నుంచి నా వీడియోస్ దీంట్లో వస్తూ ఉంటాయి. థాంక్ యూ ఆల్.